హాయ్, హలో, నమస్తే. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇప్పుడు కొత్తగా ఎంజీఎన్రేగా బిల్లుని మార్చి జీరామ్జీ బిల్లుగా మార్చినటువంటి ఈ యొక్క స్కీమ్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పొలిటికల్ పార్టీలకి సీరియస్గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏంటంటే మీరు పార్లమెంట్లో ఈ బిల్లుని మీరు అపోజ్ చేయండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చాలా డ్యామేజ్, చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయింది దీనికి. ఎందుకంటే ఈ యొక్క ఎంజీఎన్రేగాకి సంబంధించిన బెనిఫిషరీస్ ఆంధ్రప్రదేశ్లో 70 లక్షల మంది వరకు ఉంటారు. మొత్తం రిజిస్టర్డ్ హౌస్ హోల్డ్స్ మొత్తం బెనిఫిషరీస్ చూస్తే 70 లక్షలు ఉన్నారు. ఓకే, దాంట్లో యునిక్ హౌస్ హోల్డ్స్ 46 ల్యాక్స్ ఉన్నారు. టోటల్ వర్క్స్ ఎంప్లాయిడ్ 75 ల్యాక్స్ వరకు ఎంప్లాయిడ్ ఉన్నారు. ఓకే, మొత్తం 242 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి డబ్బులు వచ్చాయి. 242 కోట్ల రూపాయలు ఎట్లాగా వీళ్ళందరికీ పంచేవాళ్ళు. దీంట్లో ఎక్కువగా 20% షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఎంప్లాయిడ్ అయ్యారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు పనిచేసే వాళ్ళ మొత్తంలో ఎస్సీలు 20% ఉంటే, ఎస్టీలు 12%, ఓబీసీలు 40% ఎంప్లాయిడ్, 40% వరకు, ఇంకా అదర్స్ ఒక 30%. ఇలాగా ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువగా దీని మీద బెనిఫిషరీస్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 60% ఆఫ్ ఉమెన్ బెనిఫిట్ అయ్యారు ఈ ప్రోగ్రామ్ వల్ల, ఎంజీఎన్రేగా ప్రోగ్రామ్ వల్ల. ఓకే, సో రూరల్ 100% రూరల్, అర్బన్లో లేదు. మన ఆంధ్రప్రదేశ్లో అర్బన్ అయితే లేదు, మొత్తం కూడా ఇలాగ పెట్టిన స్కీమ్ రూరల్కే కాబట్టి ఇట్స్ ఏ రూరల్ ప్రోగ్రామ్ స్కీమ్. దీన్ని తెలుగుదేశానికి సంబంధించిన నిన్న పయ్యావుల కేశవ్ గారు మేము ఈ బిల్లుని ఇంప్లిమెంట్ చేస్తున్నాము, స్వాగతిస్తున్నాము, విబీజీ రామ్ బిల్ అనేది మేము ఇంప్లిమెంట్ చేస్తాము, మాకు కష్టాలు ఉన్నాయి, ఆర్థిక కష్టాలు ఉన్నాయి, అయినా సరే ఇంప్లిమెంట్ చేస్తాను పయ్యావుల కేశవ్ చెప్పాడు నిన్న. ఓకే, సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి స్టేట్మెంట్ రాలేదు. వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. యాజ్ యూజువల్ యాజ్ వీ ఎక్స్పెక్టెడ్ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. మరి వాళ్ళు ఆ బిల్లు డిస్కస్ చేసేటప్పుడు ఏమన్నా వ్యతిరేకిస్తారా, మాట్లాడతారా అనేది మనకు తెలీదు. మనమైతే చూడాలి వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి అనేది. నేనైతే టీడీపీ వాళ్ళు మేము వెల్కమ్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి అంతకంటే ఆప్షన్ అయితే లేదు. ఇప్పుడు నేననేది ఏంటంటే, మీకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో జరుగుతుంది. ఈ అప్పుల్లో మీరు 60 నుంచి 40% ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు డబ్బులు కట్టమంటారు ఇప్పుడు మిమ్మల్ని. ఈ 40% డబ్బులు కట్టాలంటే దీన్ని కూడా మీరు ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్ నుంచి లాగుతారు మీరు. ఎందుకంటే వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీలు, ఎక్కువ మంది కరువు పని చేసేది ఎస్సీ ఎస్టీ బీసీలు. ఓకే, ఇట్లాంటి స్కీములు పెట్టినప్పుడు వీళ్ళు ఒక అన్యాయం చేస్తున్నారు, దుర్మార్గం చేస్తున్నారు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించి. ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్ అని కేవలం ఎక్స్క్లూజివ్ వర్క్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, వాళ్ళ యొక్క చదువుల కోసం కానీ, వాళ్ళ యొక్క స్కాలర్షిప్లు కానీ, పిల్లలకి సంబంధించింది కానీ, లేదంటే ఆ కాలనీల్లో ఆ సబ్ ఫండ్ ద్వారా వాళ్ళకి ఆ పర్టికులర్ కమ్యూనిటీ డెవలప్మెంట్కి పెట్టినటువంటి సబ్ ఫండ్ని ఇలాంటి స్కీములకి డైవర్ట్ చేస్తున్నారు. డైవర్ట్ చేసి ఇదిగోండి 40% మేము మీకు ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్ ఒక 100 కోట్లు ఇచ్చాం కదా మీకు. ఇదేం సింపుల్గా ఎలాంటిదంటే, ఇది ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్ అంటే ఎలాంటిదంటే, ఇదిగోరా భయ్, ఈ ఒక 5గురిలో వాడికి కొద్దిగా అనారోగ్యం ఉంది, వాడికి ఒక 100 రూపాయలు ఇవ్వంటారా, అనారోగ్యం డాక్టర్కి చూపించుకుంటాడని 100 రూపాయలు ఇవ్వంటారని 100 రూపాయలు ఎక్కువ ఇచ్చారనుకోండి, స్పెషల్ ఫండ్ అంటారు దాన్ని. ఎక్కువ ఇవ్వటం అంటే స్పెషల్ ఫండ్ ఒక 100 రూపాయలు ఇచ్చారు, వాడికి హెల్త్ బాగాలేదని. ఆ 100 రూపాయలు వాడికి అలాట్ చేసి వీళ్ళందరికీ బంతి భోజనం పెట్టినప్పుడు వాడు కూడా వచ్చాడు. ఆ 100 రూపాయలు కూడా వచ్చి భోజనం తిన్నాడు. వాడు చెప్తున్నారు, ఇదిగా రా భయ్, నీకు ఎక్స్ట్రా 100 రూపాయలు ఇచ్చాం కదా, ఇప్పుడు నువ్వు భోజనం చేసావు కూడా 40 రూపాయలు కట్ చేస్తాం. సార్ ఇదేందండి, నాకు హెల్త్ బాగాలేదు, మీరు 100 రూపాయలు ఇచ్చారు, నేను వెళ్ళి హాస్పిటల్లో చూపించుకుని. లేదు భయ్, నువ్వు వచ్చి భోజనం చేసాక 40 రూపాయలు కట్. ఇది అక్కడ టీ షాప్ దగ్గర 10 రూపాయలు టీ తాగేవు కదా. అలాంటిది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్ మార్చడం అంటే. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్ అనేది కేవలం షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం గవర్నమెంట్ పెట్టింది ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్. ఇప్పుడు వీళ్ళందరూ ఈ స్కీములన్నీ కూడా లెక్క పెడుతున్నారు. ఇదిగో మీరు మహిళలకు ఉచిత బస్సు వల్ల మీరు ఎస్సీలు కూడా వాడారుగా, కాబట్టి దాని నుంచి మీ కట్. ఇదిగో మేము పిల్లలకి తల్లికి వందనం పెట్టాము, దాంట్లో మీ ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్ ఫట్. ఇప్పుడు ఇది ఎంజీఎన్ ఇది వచ్చిందా, ఈ 40% కడతారు, ఈ 40% ఎస్సీ ఎస్టీ ఫండ్ నుంచి మొత్తం కూడా ఎస్టీ ఎస్టీ సబ్ ఫండ్ నుంచి మొత్తం లాగి అవతలు పడేసి, ఇక దెర్ ఇస్ నో ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్. ఇంక దానికోసం ఇంకెందుకు మొత్తం కలిపేసి ఎలాగ ఇస్తున్నారు కదా, ఇచ్చేస్తుందని. ఇది అన్యాయం జరుగుతుంది షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించిన ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్కి సంబంధించి. ఓకే, సరే, ఇప్పుడు మరి ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు మీరు ఈ 40% బర్డెని మీ మీద తీసుకునేటువంటి రాష్ట్రాలు మీరు
కాదు, కేంద్ర ప్రభుత్వమే 100% ఇవ్వాల్సిందని మీరు ఈ బిల్లుని అపోజ్ చేయండి కేంద్రంలో. మేము అది చెప్పబోతున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. వీఆర్ రిక్వెస్టింగ్ అపోజ్ దిస్ బిల్ ఎట్ ద సెంటర్ బికాస్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ డెట్ రిడన్ స్టేట్. ఓకే, మనకు ఆల్రెడీ జిఎస్డిపి 3.5% 2025-2026కి ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఆల్రెడీ స్ట్రెయిన్ ఉంది. 3.5% జిఎస్డిపి. అది వీళ్ళు ఏదో ప్రమోట్ చేస్తున్నారు, దాని సంగతి వదిలేయండి. ఓకే, ప్రమోట్ చేసేది ఒరిజినల్గా చెబుతున్నా. ఓకే, మోరోవర్ ఇది సప్లై డ్రివెన్ మోడల్ అనే దానికి వెళ్ళింది. సప్లై మోడల్ అంటే అదే చెప్పాను కదా మీకు, రైట్ టు వర్క్, ఎంజీనియర్ రైట్ టు వర్క్ అనేది పోయి సప్లై మోడల్, ఇది సప్లై చైన్ మోడల్ అయిపోయింది. మీరు పని చూపించాల్సిందే, వర్క్ చేయాల్సిందే, కష్టపడి మీరు అక్కడ రోడ్ వేయాల్సిందే, అప్పుడే మేము డబ్బులు ఇస్తాము అంటే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పుల్లో ఉండి విలేంజర్ కంపల్సరీగా పని చేయాలంటే పని ఎక్కడ ఉంటుంది? రాయలసీమ, నార్త్ కోస్టల్ ఆంధ్రాలో ఎక్కువగా పని ఉండిద్ది, ఎందుకంటే అన్డెవలప్డ్ ఏరియాస్. ఇప్పుడు అక్కడ ఎక్కువగా వాళ్ళకి అవకాశాలు వస్తాయి. ఈ యొక్క గుంటూరు, కృష్ణ ఇట్లాంటి కొద్దిగా ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాస్ ఇవి. బట్ ఇక్కడ కూడా పేదోళ్ళు ఉంటారు, వీళ్ళకి పెద్దగా పని దొరకదు. ఇప్పుడు మీరు ఇదేమైతుంది, అన్డెవలప్డ్ ఏరియాస్లో ఇప్పుడు పర్పస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాదు కదా, పర్పస్ ఈజ్ టు ప్రొవైడ్ దెమ్ ఫుడ్ డ్యూరింగ్ సమ్మర్. సో ఇప్పుడు ఇది కంప్లీట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడల్గా అయిపోయింది ఇది. సో మరి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరి ఇదేంటి, అది అన్యాయం జరిగిపోయింది. కొద్దిగా డెవలప్డ్ ఏరియాస్లో ఉన్న పేదోళ్ళు ఉంటారు, వాళ్ళకి అన్యాయం జరిగిద్దని మీరు. అందుకని ఐ రిక్వెస్ట్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ అపోజ్ దిస్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్, ఈ బిల్లుని. ఓకే, వేజ్ క్వాలిటీ డైల్యూషన్ తీసుకొచ్చి పెట్టారు. అది ఇంక క్వాలిటీ అడుగుతారు. ఇది కానీ మీరు రోడ్డు సరిగా వేయలేదు, మీరు సరిగా ఇవ్వము, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. 125 రోజులు పెంచారు, 100 రోజుల నుంచి 125 రోజులు పెంచారు. అది 60 రోజుల మధ్యలో బ్యాన్ చేశారు, చెప్పాం కదా, అదొకటి చేశారు. సో అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలు డిపెండ్ అయినటువంటి దీన్ని కేవలం సోషల్ వెల్ఫేర్ ఆస్పెక్ట్ నుంచి డైవర్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆస్పెక్ట్లోకి దీన్ని మార్చారు. కాబట్టి మీరు దయచేసి మీరు ఈ బిల్లుని మీరు అపోజ్ చేయండి. అది నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, because this is going to affect at large extent to Andhra Pradesh poor people, and moreover it is not right to work entitlement తీసేసి ఓన్లీ మామూలుగా స్కీమ్ పెట్టారు. ఇవన్నీ కూడా మీరందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ పనిచేయాలని, కేంద్రంలో ఈ బిల్లుని మీరు అడ్డుకోవాలని నేనైతే మీకు ఆంధ్రప్రదేశ్ యొక్క పొలిటికల్ పార్టీలని డిమాండ్ చేస్తున్నాము. నో రిక్వెస్ట్, డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఐ మే నాట్ బి ఎ పొలిటికల్ పార్టీ, ఐ మే నాట్ బి ఎ పొలిటికల్ పార్టీ, ఐ మే నాట్ బి అపోజిషన్ లీడర్, బట్ ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ డిమాండింగ్ both the political parties to stop this bill or oppose this bill at the center with some modifications, because ask them, demand them for legal status. రైట్, మన్మోహన్ సింగ్ ఎట్లా పెట్టాడు మన్మోహన్ సింగ్, అలాగే పెట్టమని చెప్పండి. అది నేను మీకు చెప్పదలుచుకుంది. ఓకే, సో ఇది మధ్యలో ఆ 60 days బ్యాన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎత్తేయమని చెప్పండి. వేజ్ని పెంచారు, దట్ ఈస్ గుడ్. బట్ ఈ వర్క్ బేస్డ్ తీసేసి ఇక గ్రామీణ ప్రాంతాలంటే గ్రామ సర్పంచులకు ఉన్నటువంటి రైట్ని పీకేశారు. అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రామ సర్పంచులకే రైట్ ఇవ్వాలి, వాళ్ళే పని చూపిస్తారు, వాళ్ళే డబ్బులు ఇచ్చే విధంగా వాళ్ళకి రైట్, సెంట్రలైజ్డ్ సిస్టమ్ తీసేయండి. ఇవన్నీ కూడా మీరు దయచేసి కేంద్ర ప్రభుత్వం మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చి ఈ బిల్లుని మీరు అడ్డుకోవాలని మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ పార్టీలకు చెబుతున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం.